ఐపీఎల్ సీజన్ చివరి కీలక పోరుకి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన క్వాలిఫైర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ విక్టరీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్కి అసలు ఏమైంది? ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేసి ఓటమి పాలైంది. షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2 వికెట్లతో సత్తా చాటి సన్ రైజర్స్ ని ఫైనల్కు తీసుకెళ్లారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఇంత చిత్తుగా ఓడిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. బ్యాటింగ్, బౌలింగ్ 2 విభాగాల్లో కూడా ఆ జట్టు ఆటగాళ్లు చేతులెత్తేశారు. సూపర్ ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్, సంజు శాంసన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ప్రధాన కారణం అతడే అంటూ ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. అతనిపైన ఎన్నో ఆశలు పెట్టుకుంటే జట్టును నట్టేట ముంచాడని మండిపడుతున్నారు. ఇంతకీ ఆటగాడు ఎవరో కాదు, రవిచంద్రన్ అశ్విన్. నిజంగానే క్రీడా పండితులతో పాటు సగటు క్రికెట్ అభిమాని కూడా క్వాలిఫైర్ 2 మ్యాచ్లో అశ్విన్ కీ రోల్ ప్లే చేస్తాడని భావించారు. ఎలిమినేటర్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అదరగొట్టిన అశ్విన్ సన్ రైజర్స్ పాలిట విలన్గా మారతాడనుకున్నారు. అంతేకాకుండా చెపాక్ స్టేడియం అశ్విన్కి హోమ్ గ్రౌండ్. ఇలా ఎన్నో పాజిటివ్ పాయింట్స్ అశ్విన్కున్నాయి. కానీ ఆ అంచనాల్ని అశ్విన్ అందుకోలేకపోయాడు. కీలక మ్యాచ్లో బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగంలో హెడ్, అభిషేక్ వంటి లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. వీరిని కట్టడి చేస్తాడని సంజు భావించి అశ్విన్కి ఓపెనింగ్ స్పెల్ ఇచ్చాడు. కానీ మనోడు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అశ్విన్ 4 ఓవర్లు వేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతేకాకుండా బ్యాటింగ్లో కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ అశ్విన్పై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా మరో స్పిన్నర్ చాహల్ కూడా 4 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకొని వికెట్ తీయలేదు.